హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఇది మీకు కానీ ఇంకెవరైనా ఛానల్ చేస్తున్న వాళ్ళంటే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మీ అందరికి ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. అదేంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో పెడితే 1 minute 2 minutes అలా చూస్తున్నారండి. అలా చూస్తే మీకు ఏం అర్థమైతే చెప్పండి. సో చివరి వరకు చూడండి. ఏ వీడియో అయినా సరే మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అనమాట. యూస్ఫుల్ టిప్స్ అనేవి కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు అయితే చూడట్లేదండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియోలో అయితే యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి, అంటే మాలాగా ఇప్పుడు యూట్యూబ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చెప్తాను అనమాట. ఒక ఐటెం కూడా ఉంది, అది కూడా చెప్తాను, దాని గురించి కూడా చెప్తా. అదేంటి అనేది మా ఆయన నేను ఇద్దరం కలిసి చెప్తాము. ఆయన అయితే రెడీ అవుతుండు. సో ఆయనైతే అడుగుదాం అనమాట. ఓకేనా? ఇప్పుడైతే వీడియోని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మా ఆయన దగ్గరికి వెళ్దాము, ఇద్దరం కలిసి ఆ సర్ప్రైజ్ ఏంటి, ఏం టిప్స్ అనేది చెప్తాం అనమాట. బావా ఎంతసేపు తొందర రెడీగా వీడియో చేద్దామని చెప్పినా ఇంకా రెడీ అవ్వర్లా. నా షర్ట్ అది షర్ట్ చూసుకుంటున్నా నేను. అగో మంచం మీద మంచి ఐరన్ చేసి పెట్టిన, నేను వేసుకోమని చెప్పిన, అయినా కానీ నేను ఆ దాంట్లో చూస్తున్నాను. వీడియో తీస్తున్నా. నువ్వు వెతుకుతావానా? నేను మంచం మీద పెట్టి. బాడీ బాగా పడుతుందా? బాగానే పడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ ఈ మధ్య బాగా చూస్తలేరు, మమ్మల్ని సపోర్ట్ చేస్తలేరు ఎవరు. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఒక గివే అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అది వచ్చేసి మీ యూట్యూబ్ చేసే వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ఫుల్ అన్నట్టు మనం ఇచ్చే గిఫ్ట్ అనేది. దాని గురించి మన రమా గారు రివీల్ చేస్తారు, అంటే మా ఆవిడ. ఓకే, చూపిస్తాను వీడికి. అయిపోయిందా ఇక వీడియో చేద్దామా? అయిపోయింది. నేను అరగంట అవుతుంది నేను రెడీ అయ్యి. అప్పటి నుంచి చెప్తుంటే ఒక్క షర్ట్ పాయింట్ వేసుకొని ఇంత టైం తీసుకున్నాను. లాంగ్ అయితే చూడట్లా మన సబ్స్క్రైబర్స్. మరి తొందరగానే చెప్పు పదా. ఇప్పుడు నువ్వు తీసుకుంది చూపి సరే పద. ఫస్ట్ అయితే కొన్ని టిప్స్ చెప్దాము వీడియో చేసే వాళ్ళకి. కొన్ని టిప్స్ చెప్పిన తర్వాత సర్ప్రైజ్ అనేది రివీల్ చేద్దాం. సర్ప్రైజ్ కాదమ్మా, సర్ప్రైజ్. ఫస్ట్ అది పలకడం నేర్చుకో. నువ్వు పలకనికనే వస్తలేదు. ఏదో ఒక ప్రైజ్ నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. సర్ప్రైజో సర్ప్రైజో ఏదో ఒకటి అర్థమైంది కదా మీకైతే. పద చూపిద్దాం. ఏడుంది తీసుకొస్తా. సరేదా. ఫస్ట్ అయితే ఏం సర్ప్రైజ్ అంటే ఎక్కువసేపు అంటే మళ్ళీ ఇదైపోతుంది. అసలు సర్ప్రైజ్ ఏంది అనేది చెప్తాను నేను. సర్ప్రైజ్ అంటే మళ్ళీ సర్ప్రైజ్ అవ్వగల వీడియో కూడా ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా మంది మెసేజ్ కింద కామెంట్స్ వచ్చినాయి, 4000 hours కంప్లీట్ అవ్వట్లేదు, అవ్వాలంటే ఏం చేయాలని. 4000 hours కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉండాలి. లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉంటేనే 4000 hours తొందర కంప్లీట్ అవుతాయి. షార్ట్స్ ఎక్కువ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు. షార్ట్స్ ద్వారా కూడా మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. కానీ షార్ట్స్ ద్వారా కావాలంటే చాలా టైం పడుతుంది. అదే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టి షార్ట్స్ తక్కువ పెట్టుకుంటూ, లేదంటే షార్ట్స్ లాంగ్ వీడియోస్ రెండు ఎక్కువనే పెట్టండి. సో రెండు తొందరగా, ఏదైనా తొందరగా అయిపోతుంది. కానీ 4000 hours తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మెయిన్ లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు 4000 hours తొందరగా కంప్లీట్ అవుతాయి. ఈ మధ్య అప్డేట్ వచ్చింది కదా యూట్యూబ్లో లైవ్ గురించి. లైవ్ పెడితే కూడా మనకి వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి అయితే మంచిగా మనీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లైవ్ కూడా మనీ వస్తుందంట. సో ఇది అందరికీ మంచిగా యూట్యూబ్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ కదా, అందుకే నేను చెప్తున్నా అనమాట. ఇంకా నాలాగా యూట్యూబ్ చేసే వాళ్ళకి నేనైతే నా తరపున, అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నా తరపున నేనైతే ఒక గిఫ్ట్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది నేను కొన్నాను. సర్ప్రైజ్ అనేది ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తా, వెయిట్ చేయండి. ఈ ఫ్యాన్ ఎప్పుడు చూసి మీద పడుతుందో అన్నట్టు టక్ 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 మన సౌండ్ వస్తుంది. ఎప్పుడు పడిపోతుందో అనిపిస్తుంది. అది తిరగాలా వద్దా అనుకుంటా తిరిగి సడన్గా ఆగిపోతుంది. దానికి మూడు వచ్చినప్పుడు తిరుగుతుంది, మూడు పోయినప్పుడు ఆగిపోతుంది. సరే, ఫ్యాన్ గురించి అయితే పక్కన పెట్టండి. ఇప్పుడైతే నేను మీ అందరికీ సర్ప్రైజ్ అనేది రివీల్ చేస్తున్నా. ఏంటి అనేది, సో కింద పడిపోయేది, సో ఇటు సైడ్ ఉంది అది. సో చూడండి, ఇదైతే మైక్.
చాలా మంది ఏ మైక్ వాడితే బాగుంటుంది, ఏది వాడితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఈ మైకే వాడుతున్నా అనమాట. ఇదైతే వైర్తో వస్తుంది, మనకి చాలా పెద్దగా వస్తుంది అనమాట. చాలా వైర్ చూడండి, నేను తీసిందే ఇంతకు ఎక్కువ ఉంది. సో ఇదంతా కూడా ఉంటుంది అనమాట. ఇది మొత్తం వైర్తోని వస్తుంది మైక్. ఈ మైక్ అయితే కంపెనీ వచ్చేసి చూడండి బోయా M1 Pro అనమాట. ఇది బోయా మైక్. సో ఇది నేను కొన్నప్పుడు అయితే నాకు 1500 చేంజ్ పడింది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు ఎంత ఉంది అనేది తెలియదు నాకు, కానీ మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది వైర్తో ఉంది, మనం తీసుకెళ్ళలేం కాబట్టి ఇదైతే ఎక్కువగా వాడలేదు నేను. ఈ మైక్ అనేది మీకు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది, మంచిగా ఛానల్ రన్ చేసుకుందాము కానీ మైక్ లేదు అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ మైక్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా, కింద కామెంట్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుంది జెన్యున్గా. అంటే నాకు మైక్ లేదు అక్క నేను తీసుకోలేను అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, తప్పకుండా ఈ మైక్ అనేది వాళ్ళకి ఇస్తానండి నేను. సో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా, నేను చెప్పాలనుకున్న సర్ప్రైజ్ అయితే ఇదే అన్నమాట. ఈ మైక్ అయితే ఇచ్చేస్తాను అనమాట. నా సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయ్యే వాళ్ళు సో మైక్ అయితే ఇచ్చేస్తాను. చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళకైనా సరే యూజ్ జెన్యున్ పర్సన్స్కి అయితే ఇవ్వాలనుకుంటున్నా అండి నేను. సో ఇదైతే మంచి కంపెనీ, బోయా కంపెనీ, మీరు సెర్చ్ చేసుకోండి, బాగుంటుంది. మైక్ కూడా క్లియర్ వాయిస్ వస్తుంది అనమాట, చాలా మంచి వాయిస్ వస్తుంది. ఇప్పుడు నేను కూడా దీంతోనే మాట్లాడుతాను, మీకు తెలిసింది క్లియర్ వాయిస్ వస్తుంది. ఓకేనా, ఇదైతే ఇద్దాం అనుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్కి.